గైస్ కొంచెం ఈ వీడియోలో వ్యూస్ అనేవి డిస్టర్బింగ్ గా ఉంటాయి. కొంచెం గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి, ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేసేయండి. ఈ రోజు నేను ఈ మణికర్ణికా ఘాట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అండ్ దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. ఇక్కడ రోజు కొన్ని వందల బాడీలను అయితే తగలబెడతారు. ఇది కాశీలోనే అతిపెద్ద శ్మశాన వాటిక అని అయితే చెప్పొచ్చు. సెన్సిటివ్ మైండ్ తో ఉన్నట్టయితే కొంచెం ఈ వీడియోని అయితే అవాయిడ్ చేయండి. శవాలు తగలబెట్టడానికి అయితే వాడుతారు. ఆ బూడిదంతా ఇక్కడ కుప్పలు కుప్పలుగా పేరుస్తున్నారు అనమాట. వేడైతే అస్సలు తట్టుకోలేకున్నాం, హెవీ వేడి ఉందన్నమాట. పైకి లేపుతున్నారు, కట్ల మీద పెడుతున్నారు. ఇక్కడైతే చూడొచ్చు ట్రే ఏ విధంగా ఉందో శవాలు తగలబెట్టేది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెష్ గా ఇప్పుడే ఒక బాడీని పెట్టారు. అండ్ ఇదిగోండి ఎముక, ఎవరో బాడీ ఎముక అనమాట అది వచ్చేసి. సో రైట్ నో నేను వచ్చేసి కాశీలో ఉన్నాను. ప్రతి సంవత్సరం కొన్ని వేలు కాదు కొన్ని లక్షల మంది మన వాళ్ళు కాశీకి అయితే వస్తారు. కాశీకి ఒక స్పెషల్ పేరైతే ఉంది. పూర్వకాలంలో దీన్ని అతిపెద్ద శ్మశాన వాటిక అని అయితే పిలుస్తారు. ఇక్కడ సాక్షాత్తు శివుడే కొలువై ఉంటారు అని అయితే నమ్ముతారు. అందుకే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా మంది కాశీకి వచ్చి వాళ్ళ ఆఖరి రోజులు వాళ్ళ చావునైతే కాశీలో జరగాలి అని అయితే చాలా మంది కోరుకుంటారు అనమాట. అండ్ చాలా మంది బాడీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి కాలుస్తారు. ఎందుకు అంటే కాశీలో చనిపోయినా లేదా ఇక్కడ శ్మశాన వాటికలో బాడీని కాల్చిన వాళ్ళకి మోక్షం కలుగుద్దని అయితే నమ్ముతారు. కాశీలో మనకి 80+ ఘాట్స్ అయితే ఉన్నాయి. ఘాట్స్ అంటే ఈ విధంగా గంగా నది ఉంది కదా, గంగా నది ఒడ్డున ఉండే ఏరియానే ఘాట్ అని అయితే అంటారు. ఇట్లాంటి ఘాట్లు 80 ఉన్నాయి. ఈ 80లో మనకి బాడీని కాల్చేది ఫేమస్ వచ్చేసి 2 ప్లేసెస్ లో. ఒకటి వచ్చేసి మణికర్ణికా ఘాట్, ఇంకోటి వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్. సో నేను ప్రెసెంట్ వచ్చేసి మణికర్ణికా ఘాట్ కి అయితే వెళ్తున్నాను. ఇది కాశీలోనే అతిపెద్ద శ్మశాన వాటిక అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ రోజు కొన్ని వందల బాడీలను అయితే తగలబెడతారు. ఈ విజువల్స్ అయితే కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో మీరు ఎవరన్నా సెన్సిటివ్ మైండ్ తో ఉన్నట్టయితే కొంచెం ఈ వీడియోని అయితే అవాయిడ్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. బట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, అది మాత్రం పక్క. అండ్ ఆల్సో ఇంతమంది ఇక్కడ చనిపోవడానికి, ఇంతమంది బాడీలు ఇక్కడ తగలబెట్టడానికి చాలా నమ్మకాలు అయితే ఉన్నాయి. ఆ నమ్మకాలు ఏంది, అసలు A to Z దహన సంస్కారాలన్నీ ఎట్లా జరుగుతాయి, గంగా నదిలో బాడీలు అయితే ముంచుతారు, అవన్నీ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ మోటార్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే 3 to 4 వీడియోస్ కంటిన్యూస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, నాలాగే మీలో చాలా మందికి ట్రావెలింగ్ చేయాలని అయితే ఉంటారు కదా. ట్రావెలింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీని అయితే మెయింటైన్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇంత ట్రావెలింగ్ చేస్తున్నానంటే ఎంతో కొంత సేవింగ్స్ అయితే మెయింటైన్ చేస్తుంటా. మన దగ్గర ఉన్న మనీని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేయడానికి మనీని మంచిగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి నేను M-Stock ని అయితే సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక స్టాక్ బ్రోకర్ యాప్. వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, IPO, ఇంకా చాలా. M-Stock లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు 0 బ్రోకరేజ్ ని ఛార్జ్ చేస్తారు. అంటే ఎలాంటి ఛార్జెస్ ఇందులో ఉండవు. మీరు ఇందులో డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా వీళ్ళ 999 ప్లాన్ అయితే తీసుకోండి. మీ యొక్క ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఫ్రీ ఉంటుంది. అంతేకాకుండా మీరు AMC ప్లాన్ ని చూస్ చేసుకుంటే మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు లైఫ్ టైం వరకు. M-Stock మీ యొక్క బ్రోకరేజెస్ ని సేవ్ చేసి మీ యొక్క స్మార్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కి మంచి దారి చూపిస్తుంది. M-Stock లో 1 క్లిక్ ఆర్డర్ ప్లేస్మెంట్ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ గా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా M-Stock కి 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. లాస్ట్ 1 year గా M-Stock అయితే దాదాపు 8.5 lakh క్లయింట్స్ కి 145 crores వర్త్ ఆఫ్ బ్రోకరేజ్ అయితే సేవ్ చేసింది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద డిస్క్రిప్షన్ లో M-Stock లింక్ అయితే ఉంటుంది. వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మణికర్ణికా ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. ఈ మణికర్ణికా ఘాట్ వచ్చేసి మనకి మెయిన్ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. బై వాక్ రావాలనుకుంటే 10 నిమిషాల్లో వచ్చేయచ్చు. సో నేనైతే ఆటో పట్టుకొని ఇక్కడ దాకా అయితే వచ్చాను. వెనకాల కొంచెం దింపేశారనమాట. ఇది మణికర్ణికా ఘాట్ కి వెళ్ళే దారి చూడండి ఎంత సన్నగా ఉందో. కాశీలో గొంతులన్నీ ఇంతే సన్నగా, అసలు నడవలేనట్టు ఉంటాయి అనమాట చెప్పాలంటే. దీంట్లో వీళ్ళు బండ్లు వేసుకొని కూడా తిరుగుతారు. ఇదిగోండి మనకి సందుల్లో అయితే ఇట్లాంటి చిన్న చిన్న నేమ్ ఇండికేషన్స్ ఉంటాయి అనమాట, బోర్డు ఇండికేషన్స్. వీటిని ఫాలో అయ్యి వెళ్లాల్సిందేను. మ్యాప్స్ కూడా ఈ సందులు గొంతులు అయితే పనిచేయట్లే అసలు. అండ్ మణికర్ణికా ఘాట్ కి వెళ్లే దారిలో ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, దీనికి ఒక యూనిక్ స్పెషాలిటీ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ గంగా నది ఒడ్డున 9 డిగ్రీల ఒంపులో అయితే ఉంటుంది అనమాట. 9 డిగ్రీలు ఒక వైపుకి అయితే ఒంగుంటుంది. దీని స్పెషాలిటీ అయితే అదే. సో ఫైనల్లీ మనం మణికర్ణికా ఘాట్ కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదేనమాట మణికర్ణికా ఘాట్ అయితే. ఇక్కడ చూస్తున్నారా చెక్కలన్నీ ఏ విధంగా అమ్ముతున్నారో. వీటిలన్నిటిని శవాలు ఏవైతే ఉంటాయో శవాలు తగలబెట్టడానికి అయితే వాడుతారు. శవాలకి సంబంధించిన బంధువులు గానీ లేదా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కిలో లెక్క ఇక్కడైతే కొంటారనమాట. సో ఇక్కడ మొత్తం ఎన్ని చెక్కలు ఉన్నాయో చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది 2 అంతస్తులది. ఇదేనమాట మనకి శవాలను అదంతా తగలబెట్టే ప్లేస్. ఇదిగోండి ఇదంతా శవాలను కాల్చిన తర్వాత బూడిదేను. కుక్కలు, ఎద్దులు అన్ని ఇదే బుడితలో పడుకుంటున్నాయి. అదిగో ఇదంతా కుప్పలు పోస్తున్నారు చూడండి. ఇదంతా బాడీని ఈ విధంగా పడవల్లో అయితే తీసుకొస్తారు. మీరు చూస్తున్నారు కదా, పడవల్లో తీసుకొచ్చి దింపుతున్నారు అనమాట బాడీని అయితే.
సో ఇట్లా చూడొచ్చు, బాడీని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇట్లా గంగా నదులు అయితే ముంచుతారు అనమాట. ముంచిన తర్వాత తగలబెట్టడానికి అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడికి నిన్న కట్లు వచ్చేది ఈ విధంగా తెప్పల రూపంలో అనమాట. సో ఈడే కేజీ లెక్క కట్లు అయితే అమ్ముతున్నారు, ఈడే కొనుక్కోవచ్చు అనమాట. బాడీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఐరన్ బాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇదే బాక్సుల్లో బాడీని పెట్టి అయితే కాల్ చేస్తారు. కొంచెం విజువల్స్ అయితే డిస్టర్బింగ్ గా ఉంటాయి, ఎవరన్నా తట్టుకోలేని వాళ్ళు ఉంటే అయితే చూడకండి. కళ్ళ ముందర బాడీని తగలబడేది అయితే చూడొచ్చు. ఇడైతే చూడొచ్చు, అప్పో తలకాయో చెయ్యో సరిగ్గా కాళ్ళ అది మళ్ళీ కాలుస్తున్నారు అనమాట. ఇంకా వీళ్ళ వృత్తి ఇదే కాబట్టి రోజు ఇంకా వీళ్ళైతే ఇక్కడే బతుకుతుంటారు, వీళ్ళకి ఇది కామన్. సో ఈడ ఆవులు కూడా చాలా తిరుగుతున్నాయి అనమాట. ఏంటంటే ఈ దండలు ఎన్ని తెస్తారు కదా శవాలతో పాటు, వాటిని తినడానికి అయితే మొత్తము నా కళ్ళ ముందులో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 15-20 శవాలు అయితే కాలుతున్నాయి. ఇదంతా పొగ అయితే చూడొచ్చు. ఆ కాలిన తర్వాత ఏదైతే ఉందో అదంతా గంగా నదిలోకి ఫ్లష్ చేస్తున్నారు, చూసారు కదా. ఆ బూడిదంతా ఈడ కుప్పలు కుప్పలుగా పేరుస్తున్నారు అనమాట. పేర్చిన తర్వాత దీన్నంతా గంగా నదిలోకి అయితే ఫ్లష్ చేసేస్తారు. చూడండి, పైపులు వేసుకొని మొత్తం అయితే కొట్టేస్తున్నారు. ఇందులో మనకి మనిషి ఎముకలు, శవం యొక్క బూడిద మొత్తం అయితే ఉంటాయి. సో ఇడైతే చూడొచ్చు, మనిషి కాళ్ళు మొత్తం కాలిపోయేదైతే చూడొచ్చు అనమాట. మనం చాలా విజువల్స్ అయితే డిస్టర్బింగ్ గా ఉన్నాయి. చూడగలం అనుకునే వాళ్ళు మాత్రం చూడండి, ప్రతి ఒక్కరిని చూడమని అయితే నేను సజెస్ట్ చేయ. వేడైతే అస్సలు తట్టుకోలేకున్నాం, హెవీ వేడి ఉందన్నమాట. సో ఇక్కడ అన్న అయితే చూడొచ్చు, బూడిదనంతా మొత్తం ఫ్లష్ అవుట్ చేసేస్తున్నాడు అనమాట. మిగిలిన బూడిదంతా ఏదైతే ఉందో మొత్తం గంగా నదిలోకి అయితే ఫ్లష్ అవుట్ చేసేస్తున్నాడు. అండ్ ఇక్కడ చెక్కలన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. సో బాడీని అయితే పైకి లేపుతున్నారు చూడండి, ఒక వైట్ కలర్ క్లాత్ లో చుట్టి పైకి లేపుతున్నారు, కట్ల మీద పెడుతున్నారు. సో మనకి ఇక్కడ మణికర్ణిక ఘాట్ లో దయా బ్రో అయితే పరిచయం అయ్యాడు. బ్రో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 2 months నుంచి కాశీలో ఉంటున్నారు. దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుంటారా కదా, అసలు ఎట్లా జరుగుద్ది ఏంది కొంచెం చెప్తావా? బ్రో ఫస్ట్ మనం కట్టెలు చూద్దాం. కట్టెలు నుంచి ఇక్కడ కేజీలు అమ్మరు, ఇక్కడ మానులు అమ్ముతారు. ఇక్కడ అంటే 40 kgs ఒక మాన్. ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పాంచ్ మన్ నుంచి. ఒక మనిషిని తగలబెట్టడానికి 200 kgs కట్టెలు అవసరం అవుతాయి. ఒక మనిషిని తగలబెట్టడానికి 200 kg కట్టెలు అవసరం అవుతాయి ఇప్పుడు మనకి, అంటే పాంచ్ మన్. ఒక మాను వచ్చి 40 kgs, ఇంకా 7 మన్ 9 మన్ అట్లా 11 మన్ ఇంకెళ్తా ఉంటది. రేట్ వచ్చి 3500 నుంచి. ఆ 3500 మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే 5 మన్ లకడి, डोम से अग्नि, चिता लगवाई, चिता जलवाई, 3 అట్టేసారు. అంటే ఆ 3500 మనకి చితిని పెట్టేస్తారు, కాల్ చేస్తారు, అంతా సెట్ చేస్తారు బ్రో. ఇంకా డోమ్ సే అగ్ని తీసుకొస్తారు, ఇక్కడే అది డోమ్, అది అక్కడ నుంచి చితిని తీసుకొచ్చి ఇక్కడ తగలబెడతారు. అక్కడ నుంచి తీసుకురావాలి, ఆచారమా? ఆచారం. అక్కడ మాత్రం ఇస్తారు. ఓకే. అక్కడ మనకైతే ఒక ఎటర్నల్ ఫైర్ ఉంది, 3500 సంవత్సరాల నుంచి బర్న్ అవుతుంది, వెలుగుతానే ఉంది 3500 సంవత్సరాల నుంచి. ఓకే. మన బ్రో చెప్పినట్టుగా ఇక్కడ పవిత్రమైన అగ్ని ఏదైతే ఉందో ఇది దాదాపు 3500 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది. ఈ అగ్నిని ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ అని అయితే పిలుస్తారు. ఈ అగ్ని యొక్క కాపలాదారుణ్ణి డోమ్ రాజా అని పిలుస్తారు. ఇతనిని కింగ్ ఆఫ్ క్రిమేషన్ గాడ్స్ అని అంటారు. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న డోమ్ రాజా పేరు గనక చూసుకున్నట్టయితే అటుల్ చౌదరి. ఇంకొకటి ఏంటి అంటే ఈ కాశీలో మనకి ఈ కట్టెలతోనే బాడీని కాలుస్తారు, ఎటువంటి కరెంటుతో కాల్చడం అయితే ఏమీ ఉండదు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఈ మణికర్ణిక ఘాట్ లో దాదాపు యావరేజ్ గా రోజుకి 100 శవాలను అయితే కాలుస్తారు. కొన్నిసార్లు అవి ఇంకా పెరుగుతాయి కూడా. యావరేజ్ గా చూసుకున్నట్టయితే దాదాపు పర్ ఇయర్ కి 20,000 బాడీస్ వరకు ఇక్కడ కాలుస్తారని అయితే చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మణికర్ణిక ఘాట్ లోకి అమ్మాయిలను అయితే అలో చేయరు, ఎందుకంటే హిందూ ఆచారాల ప్రకారం శ్మశానంలోకి అమ్మాయిలు నాట్ అలౌడ్ కాబట్టి. అందుకే మీరు ఎక్కడ చూసుకున్నా ఓన్లీ అబ్బాయిలే కనిపిస్తారు. కొంతమంది ఫారిన్ అమ్మాయిలు చూడడానికి వస్తున్నారు, వాళ్ళకి తెలియక. బట్ వాళ్ళు మన ఇండియన్స్ కాదు కాబట్టి లైట్ తీసుకోవచ్చు అని అయితే చెప్పాలి. దాదాపు ఇక్కడ ఒక శవాన్ని కాల్చడానికి అన్ని ఖర్చులు చూసుకున్నట్టయితే 10 నుంచి 20 వేల వరకు అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే శవాలని ఈ విధంగా బోట్ లో తీసుకువచ్చిన తర్వాత శవాన్ని ఇలా గంగా నదిలో పూర్తిగా ముంచుతారు. తర్వాత కొన్ని ఆచారాలు కంప్లీట్ చేసి ఇక్కడ పేర్చిన చితిపై బాడీని పడుకోబెడతారు. ఆ తర్వాత మీకు దూరంగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, అక్కడ డోమ్రాజా దగ్గర నుంచి పవిత్రమైన అగ్నిని తీసుకొచ్చి శవంని తగలబెడతారు. మన ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకు ఈ మణికర్ణిక ఘాట్ లో పరిచయం అయ్యాడు, అతని మాటల్లో క్లియర్ గా వినండి. ఇంకోటి బాడీ తగలబడడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 2 hours నుంచి 2.5 hours బ్రో. 2.5 hours 2 to 3 వేసుకోండి. మొత్తం ఎముకలు అన్ని బంద్ అయిపోతాయా? ఎముకలు బర్న్ అవ్వు బ్రో. మరి ఎట్లా చేస్తారు అవన్నీ సపరేట్? వాటిని ఇంకా అక్కడ తీసుకొని ఇంకా పారేస్తారు బ్రో, వాటిని ఇంకా అంతే నదిలో పడేస్తారు ఎముకల్ని మొత్తం. అండ్ ఆల్సో గోల్డ్ ఏరుకుంటారు అని చెప్పి కదా, అది చెప్పారు. గోల్డ్ వచ్చి ఇక్కడ మిగిలిపోయిన బూడిద వచ్చి అక్కడ పారబోయేస్తారు నది ఒడ్డున. పారబోసి ఇంకా మనకి ఎక్స్ట్రా చేస్తారు, ఇంకా అక్కడ ఇంకా జల్లిడి పట్టడం ఇంకా అట్లా చేస్తారు. ఇంకా
వచ్చిన గోల్డ్ అంతా తీసుకెళ్లి డోమ్ రాజాకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఉంచుకోరు గోల్డ్ అయితే, డోమ్ రాజాకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మణికర్ణికలో హెడ్ ఎవరంటే డోమ్ రాజా. కాశీలో ఇద్దరు రాజులు బ్రో. మొదటి రాజు వచ్చి మహాదేవుడు శివుడు అయితే, రెండో రాజు వచ్చి డోమ్ రాజా. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు మీ అందరికి మెయిన్ డౌట్ ఉంటది, అదేంటి అంటే అసలు ఎందుకు ఇంతమంది శవాల్ని ఇక్కడ కాలుస్తున్నారు, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి అని. చరిత్ర చూసుకున్నట్టయితే ఈ మణికర్ణిక అనే పేరు ఒక సాంస్క్రిట్ పదం. మణికర్ణిక అంటే చెవిపోగు అని అర్థం. పూర్వం పార్వతీదేవి యొక్క చెవిపోగు ఇక్కడ పడిపోయిందంట. అయితే ఆ చెవిపోగు వెతికి పెట్టమని పార్వతీదేవి శివుడికి చెప్పిందంట. అయితే శివుడు ఎంత వెతికినా మణికర్ణిక దొరక్కపోవడంతో దాన్ని వెతుకుతూ శివయ్య ఈ మణికర్ణిక ఘాట్లోనే ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ శవాలని కాల్చిన తర్వాత వాళ్ళ ఆత్మల చెవిల్లో సాక్షాత్తు శివుడు నీకు మణికర్ణిక ఏమైనా కనిపించిందా అని అడుగుతాడంట. సాక్షాత్తు శివయ్య కనిపించడంతో ఆ ఆత్మలు ఏవైతే ఉంటాయో వాటికి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. అందుకే కొన్ని వేల శవాలని ప్రతి సంవత్సరం ఈ ప్లేస్ లో కాలుస్తారు. సో అది గైస్ దీని వెనక ఉన్న చరిత్ర. అయితే అంతేకాకుండా ఇక్కడికి అఘోరాలు కూడా వస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రారు. ఒక పర్టికులర్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ నేను కనుక్కున్న దాని ప్రకారం నైట్ టైమ్స్ ఎక్కువ వస్తారు, అది కూడా పౌర్ణమి అమావాస్య రోజు ఇంకా ఎక్కువ వస్తారు అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అఘోరాలు వచ్చినప్పుడు ఈ విధంగా శవాలపై కూర్చొని కొన్ని పూజలు కూడా చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్మశానేశ్వర టెంపుల్. దీని లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది, దానిని నేను కొంచెం సేపట్లో చెప్తాను. మీరు ఇప్పుడు చూస్తున్న శివలింగం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న శివుడినే శ్మశానేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ విచిత్రమైన ఆచారం ఏంటంటే ఈ మణికర్ణిక ఘాట్లో ఏవైతే శవాలని కాలుస్తారో వాటి నుంచి కొంచెం బూడిదని తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వేస్తారు. మీరు చూస్తున్న బూడిద మొత్తం ఇక్కడ కాల్చిన శవాలదే. ఆ బూడిద ఏదైతే ఉందో దానిని ఇక్కడ వచ్చే భక్తులకి బొట్టులాగా పెడతారు. చాలా బాగుంది కదా ఈ ఆచారం అయితే. సో టెంపుల్ చాలా యూనిక్ గా ఉంది ఇక్కడ. ఆ టెంపుల్ నుంచి అలా బయటికి వెళ్తే 2 అడుగులు బయటికి వెళ్తే చాలు ఇదే మణికర్ణిక ఘాటు. మీరైతే చూస్తున్నారు కదా, మొత్తం ఇది కూడా శవమేనమాట. మొత్తం చాలా శవాలను అయితే తీసుకొచ్చేస్తున్నారు. రోజుకి నాకు తెలిసి 100కి పైగా శవాలు అయితే ఇక్కడ కాలుతాయి. వేడైతే అస్సలు తట్టుకోలేకున్నాం, అంత వేడుంది ఇక్కడ. సో ఈ పైన కూడా శవాలను అయితే కాలుస్తారు. ఇప్పుడైతే కింద వింటర్ టైంలో వచ్చామంటే వాటర్ ఇదాకా వచ్చేస్తే ఇవన్నీ మునిగిపోతాయి అనమాట. ఇప్పుడు కింద తగలబెడుతున్నారు కదా, ఆడంతా తగలబెట్టడానికి అయితే కుదరదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఈడైతే శవాలు తగలబెడతారు. ఈ షెల్ఫ్ లెక్క ఉన్నాయి కదా, ఈడ తగలబెడతారు అనమాట శవాల్ని. ఈడైతే చూడొచ్చు ట్రే ఏ విధంగా ఉందో శవాలను తగలబెట్టేది చూడడానికి అయితే. ఈడ చూడొచ్చు ఫ్రెష్ గా ఇప్పుడే ఒక బాడీని పెట్టారండి. ఇదిగోండి ఎముక, ఎవరో బాడీ ఎముక అనమాట. అది వచ్చేసి ఇది బయట తగలబడుతుంది చూడొచ్చు, ఫ్రెష్ బాడీ. ఈ ఏరియా మొత్తం రోజుకి కొన్ని 100 శవాలు తిరుగుతాయి. ఇప్పుడు మనం నడుచుకుంటూ వస్తాం కదా, ఇటువైపే శవాలను వేసుకొని వస్తారనమాట. కాకపోతే ఇంకా వీళ్ళ జీవన విధానం, వీళ్ళు బతికే దీని మీదే కాబట్టి వీళ్ళ కామన్, రోజు చూసి అలవాటు అయిపోద్ది. సో అదిగా చూసారు కదా, మనమైతే ఇక్కడ ఎక్కువసేపు ఉండలేమన్నమాట. ఆ శవాల్ని తగలబెడుతుంటే ఆ స్మెల్ ఒకటి, ఆ వేడి, ఆ పొల్యూషన్ అని కూడా అనకూడదు, ఆ పొగ, వీటి వల్ల కొంచెం ఊపిరాడినట్టు అయితే అవుతుంది. అప్పటికి నేను 1 అవర్ పైన టైం స్పెండ్ చేసే ఇడైతే. సో అదిగా చూసారు కదా మణికర్ణిక ఘాట్ వీడియో అయితే. మణికర్ణిక ఘాట్ అండ్ దాని తర్వాత హరిశ్చంద్ర ఘాట్లు దీని మీద తక్కువే ఉంటుంది కాబట్టి నేనైతే దాన్ని చూపిట్లే. ఒకదాన్ని చూపిస్తే నాకు తెలుసు మీలో చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అయింటారు. కానీ యూనిక్గా ట్రై చేద్దామని ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ట్రై చేశాను. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. స్టే ట్యూన్డ్. సో ఎంస్టాక్ గురించి అయితే మీకు చెప్పాను కదా, మీ యొక్క ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎంస్టాక్ త్రూ అయితే స్టార్ట్ చేయండి. దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుంటాను, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.